సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 60వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. ఆచార్యుల వారికి ధన్యవాదాలు. అలాగే సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ సాదరంగా ఆహ్వానిస్తూ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంలో మనం ఆ అమ్మ యొక్క అద్వితీయమైనటువంటి మహిమని సామాజిక దృక్కోణంలో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ముందుకు వెళుతున్నాం. అలాగే ఇందులో మనం చెప్పుకునేది సర్వావస్థా వివర్జిత అనే నామం మనం చెప్పుకున్నాం. ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటూ ముందుకు వెళదాం. సర్వావస్థా వివర్జిత అనేటువంటి నామంలో సాధకుడు యోగ సాధనలో ఏ అవస్థలని పొందుతాడు, లేదా ఒక జీవి తాను పొందేటువంటి అవస్థలు ఏమిటి అంటే స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుప్తావస్థ, 3 అవస్థలు. ఈ 3 అవస్థలకి దాటినటువంటి అవస్థని తురీయావస్థ అంటారు. తురీయావస్థకి పైన మరి ఒక అవస్థ ఉన్నది. అవస్థ అంటే అనుభూతి అని చెప్పుకున్నాం. మనం ఏదైతే అనుభూతి చెందుతామో, ఏ స్థితిలో మనం వ్యక్త స్వరూపం వ్యక్తమైనటువంటి ఈ లోకం భౌతిక ప్రపంచం అంతా మనకి అనుభూతిలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అంచేత అలాగే స్వప్నావస్థలో ఉన్నాం అనుకోండి, కలల రూపంలో మనకి మనస్సు చేత సృష్టించబడినటువంటి సూక్ష్మ రూపంలో మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఆ అనుభూతిని మనం అనుభవిస్తాం. పంచేంద్రియాలతో పని లేదు. పంచేంద్రియాలు మనస్సు కూడా ఎక్కడ పని చేయవో అది సుప్తావస్థ. అటువంటి సుప్తావస్థని మనం ఏమనుకున్నాం? ఆత్మ పరమాత్మతో అనుసంధానమయ్యేటువంటి ప్రళయ స్థితి అనుకున్నాం. ప్రళయము అంటే ఏమిటి అంటే ప్రకృష్టమైనటువంటి కలయిక, అంటే ఉత్తమమైనటువంటి కలయిక. ప్రళయము అంటే బాంబులు పడిపోయి మంటలు లేచిపోయి భూకంపాలు వచ్చేసి విధ్వంసం అయిపోవడం అని కాదు ఇక్కడ అర్థం. ఉత్తమమైనటువంటి కలయిక, అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి కలయిక. ఏది దేనితో కలుస్తోంది అంటే జీవాత్మ పరమాత్మతో కలుస్తోంది. ఈ సుప్తావస్థలో తాత్కాలికంగా శరీరంతో పని లేదు, అక్కడ ఆత్మతోనే పని. మనసు పనిచేయట్లేదు, ఇంద్రియాలు పనిచేయట్లేదు, గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రనే సుప్తావస్థ అంటారు. ఆ తర్వాత మనకు వచ్చే అనుభూతి మెలకువ జాగ్రత్త అవస్థలోకి మళ్ళీ మనం వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే చాలా చక్కని నిద్ర పట్టింది, ఎంత ఆనందంగా ఉందో అనిపిస్తుంది. ఈ నిద్ర పట్టడం, చక్కగా పట్టడం, మామూలుగా పట్టడం అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉన్నది? ఎంత గాఢంగా మనం నిశ్చేతమైనటువంటి ఎటువంటి చలనం లేనటువంటి స్థితిని పొంది ఉన్నాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడ ఇంద్రియాలు పనిచేయవో అది నిద్ర, ఎక్కడ ఇంద్రియాలతో పాటు మనసు కూడా పనిచేయదో అది సుషుప్తి. అలాంటి సుషుప్తిలో జ్ఞాన స్వరూపమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఎరుక, పూరణ, నేనే అనేటువంటి భావన ఎవరి వల్ల కలుగుతుందండి అంటే తుర్యా, ఆ అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి లలితాంబికాదేవి కరుణతో జీవించి ఉండగానే జాగ్రత్త అవస్థలోనే తురీయావస్థ మనం గాని అనుభవించగలిగితే దాన్ని సమాధి స్థితి అంటామని చెప్తున్నాం. అదే బ్రహ్మానంద స్థితి, పరమానంద స్థితి. ఈ తురీయావస్థకి పైన మరి ఒక అవస్థ ఉన్నది, దానికి పేరేమీ లేదు. తురీయాతీత అవస్థ అంటారు దాన్ని. అంటే సాధకుడు
ఈ 4 అవస్థలు దాటి తర్వాతి స్థాయికి ప్రవేశించినప్పుడు, తర్వాతి ఆవరణంలోనికి ప్రవేశించినప్పుడు అది ఏ స్థాయి అంటే తురీయాతీత స్థాయి. దానికి మరి ఇంకేం పేరు పెట్టలేదు. అదే నిర్గుణ బ్రహ్మానంద స్థితి. నిర్గుణ పరబ్రహ్మలో జీవాత్మ ఐక్యమయ్యేటువంటి, లయమయ్యేటటువంటి ఉత్తమమైనటువంటి సందర్భం. అది మనకి సర్వావస్థ వివర్జిత అనే నామంలో మనకి అమ్మవారు సూచిస్తుంది. సర్వావస్థ అనే దానిలో ఈ సర్వ అనే పదం ఎందుకు వాడారు అంటే సుప్త, జాగృతి, సుషుప్తి, అలాగే మనకి ఈ 3 లక్షణాలు కాకుండా 4వదైన తురీయావస్థ కూడా కాకుండా 5వదైనటువంటి అవస్థ తురీయాతీత అవస్థ, దాన్ని కూడా కలుపుకొని చెప్పడం వలన సర్వావస్థ సర్వ అనే పదం వాడారు. అన్ని అని జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 తీసేసి తురీయావస్థను కూడా తీసేసి తురీయాతీత అవస్థ ఏదైతే ఉన్నదో దానికి నామం అనేది ఏమీ పేరు లేదు గనక సర్వావస్థ వివర్జిత అంటే ఈ అన్ని అవస్థలు కలుపుకొని అనేటువంటి సాధారణమైన అర్థంలో చెప్పబడింది అనమాట. ఈ సర్వావస్థలు అమ్మలోనే ఉన్నాయి, కానీ అమ్మకి ఈ అవస్థలతో సంబంధం లేదు. ఆవిడ ఈ అవస్థలకి లోను కాదు అని అర్థం అన్నమాట. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. తదుపరి అమ్మ చేసేటటువంటి మరొక పని ఏమిటంటే సృష్టికర్త్రి. అమ్మవారు ఏం చేస్తుంది? సృష్టిని చేస్తుంది. కర్త్రి అంటే సృష్టిస్తుంది అనే ఒక అర్థం, కత్తిరిస్తుంది అనే ఒక అర్థం. కట్ చేస్తుంది. దేని నుంచి కట్ చేస్తుంది అంటే పరమాత్మ నుంచి జీవాత్మని వేరు చేస్తుంది. ఆకాశం అనేది చోటు అనుకోండి, స్పేస్. జాగ్రత్తగా సావధానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆకాశం అనేది ఒక చోటు, ఇట్స్ ఎ స్పేస్. దాని నుంచి అందులోనే ఉన్నటువంటి జీవాత్మని వేరు చేయాలి అంటే ఆ చోటు నుంచి మరొక చోటుని సృష్టించాలి. మరొక చోటుని ఎలా సృష్టిస్తారండి అంటే మన శరీరమే ఒక ఆచ్ఛాదన, ఒక మాటు. అయితే మన శరీరంలో కూడా ఆకాశం ఉన్నది. ఆ ఆకాశానికి, మన శరీరంలో ఉన్న ఆకాశం పేరేమిటి అంటే దహర ఆకాశము. అమ్మవారి నామం కూడా ఉంది, దహర ఆకాశ రూపిణి. అంటే స్పేస్, ఆకాశ తత్వమే, అనంతత్వమే అమ్మవారి యొక్క తత్వమైనప్పుడు ఆ ఆకాశ తత్వమే కలిగినటువంటి మరి యొక్క ఆకాశాన్ని అమ్మవారు సృష్టిస్తుంది. ఉదాహరణ పూర్వకంగా మనం చెప్పుకుందాం, సులభంగా ఉంటుంది. ఎలా చెప్పుకోవాలి? ఒక బట్టల షాప్కి మనం వెళ్ళామనుకోండి, వాడు పెద్ద తాను చూపిస్తాడు, పెద్ద క్లాత్ చూపిస్తాడు. దాని నుంచి మనకు ఒక షార్ట్ పీస్ కావాలి. ఏం చేస్తాడు? ఆ పెద్ద తాన్ని కట్ చేసి మనకి షార్ట్ పీస్ ఇస్తాడు. ఇది మనం తీసుకున్నటువంటి షర్ట్కి కావలసినటువంటి గుడ్డ ప్లస్ ఆ తాను పెద్ద గుడ్డ, రెండు ఒకటే కదా. ఈ కత్తెర ఏదైతే ఉందో, కత్తెర ఏం చేస్తుంది? పెద్ద గుడ్డ నుంచి చిన్న గుడ్డని వేరు చేసింది. ఈ కార్యక్రమం చేసేది సృష్టికర్త్రి. ఈ కత్తిరింపు పని ఎవరు చేస్తారు అంటే అమ్మ చేస్తుంది అన్నమాట. ఎవరి సంకల్పంతో అంటే ఆ మహాకామేశ్వరుని యొక్క సంకల్పం. కాబట్టి సృష్టికర్త్రి. అందువలన అమ్మవారు ఏంటంటే జగన్ నిర్మాణానికి సంకల్పించినటువంటి అయ్యవారి సంకల్పానికి సాకార రూపాన్ని అందిస్తుందన్నమాట. ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడానికి అమ్మవారు చేసేటువంటి ప్రయత్నమే సృష్టి కార్యము. తైత్రీయోపనిషత్తులో చెప్తారు కదా, మాతా పూర్వ రూపం, పితాత్తర రూపం. మాత తల్లియే మొట్టమొదటి రూపము ఈ సృష్టికి.
తండ్రి తరువాతి రూపం. వీరిద్దరి యొక్క కలయిక జగన్ నిర్మాణానికి కారణం. కాబట్టి ప్రజా సంసర్గానికి లేదా జగత్ సంసర్గానికి, జగన్ నిర్మాణానికి తల్లిదండ్రుల కలయిక, ఆ జగన్మాత జగత్పతి అయినటువంటి పరమేశ్వరుల యొక్క కలయిక కారణము. సంతానోత్పత్తికి, ప్రజోత్పత్తికి ఏ తల్లిదండ్రుల కలయిక కారణమో అందుకు మూల కారణమైనటువంటిది తల్లి. కాబట్టి తల్లి యొక్క శక్తి లేకపోతే తండ్రి ఏమీ చేయలేడు అని మనకి శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో చెప్తారు. ఏమని? శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. శివ శక్త్యా భవతో యది శక్తః ప్రభవితం. నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు? శివ శక్త్యాయుక్తో యది ఒకవేళ శివుడు శక్తితో కూడి ఉన్నాడు అనుకోండి, అంటే శివుడు శక్తి ఇద్దరు కలిసారు అనుకోండి, అంటే శివునితో శక్తి కలిస్తే, శివుడు శక్తితో కలవడం కాదు. శివ శక్తో యుక్త యది, శక్తితో శివుడు కలిసినట్లయితే భవతి శక్తః ప్రభవితుం శక్తః భవతి. సృష్టించటానికి శక్తుడవుతాడు. అంటే సృష్టి కార్యము జరపడానికి పరమేశ్వరుడు శక్తుడవుతాడు. శివుడు శక్తి సంపాదిస్తాడు, శక్తి కలిగిన వాడవుతాడు. శివ శక్త్యా యద్భవతి శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నచ్ ఏదం. ఒకవేళ అలా కానట్లయితే, అంటే శక్తి శివునితో కలవడం జరగకపోతే, దేవో నఖలు స్పందితమపి, కనీసం స్పందించడానికి, కదలడానికి కూడా శివునికి శక్తి ఉండదంట. అదన్నమాట శంకరాచార్యులు వారు చెప్పినటువంటిది. అంటే తల్లికి అందుకే ఏంటంటే ఉత్తమమైనటువంటి స్థానం ఇచ్చారు మన హిందూ సంప్రదాయంలో. సనాతన ధర్మంలో మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ. మాతా ఉత్తర రూపం పితో, మాతా పూర్వ రూపం పితోత్తర రూపం, ప్రజాసంతి ప్రజననం సంతానం ఇత్యది ప్రజం. తైత్రీయోపనిషత్తులో చెప్తారు. అంటే పూర్వరూపం సృష్టికి ఏది అంటే ఆది అమ్మే. అమ్మ లేనిదే సృష్టి జరగదు. అదే శంకరాచార్యుల వారు కూడా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నారన్నమాట. ఇక్కడ మరొక మంత్రశాస్త్రపరమైనటువంటి అర్థం కానీ తీసుకున్నట్లయితే, అయ్యవారి యొక్క శక్తిని సూచించేటువంటి అక్షరం, బీజాక్షరం ఆ. అమ్మవారి యొక్క శక్తిని సూచించేటువంటి బీజాక్షరం ఈ. శివ అనే పదంలో ఇస్ ప్లస్ ఈ ప్లస్ యు ప్లస్ ఆ. శివ అనే పదాన్ని మనం విడదీసాను అనుకోండి. శివ అనే పదంలో ఇస్ ప్లస్ ఈ ఉన్నది కదా, ఆ ఈ లేదనుకోండి, అక్కడ ఏమవుతుంది? శివ అనే దానిలో ఇకారం తీసేస్తే శవ అవుతుంది. శవము అంటే కదలిక లేనిది, చైతన్యం లేనిది, ప్రాణశక్తి లేనిది అని కదా అర్థం. ఆ ఇకారమే శక్తి యొక్క రూపము. శక్తి ఉంటే శవము కూడా శివం అవుతుంది. శక్తి లేకపోతే శివుడైనా సరే చలనము లేనటువంటి స్థాను రూపాన్ని పొందుతాడన్నమాట. ఇది బీజాక్షర సంధానమైనటువంటి అర్థం. ఇంకొక విచిత్రమైనటువంటి అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమని? అకారము శివ బీజాక్షరం కదా, ఇకారం శక్తి బీజాక్షరం కదా.
ఆ ప్లస్ ఈ శివునికి శక్తి కలిసింది అనుకోండి. ఆ ప్లస్ ఈ అనే అక్షరాలు కలిస్తే ఏ అనే అక్షరం వస్తుంది. ఏ అనే అక్షరం వ్యాకరణ భాషలో గుణం. శివుడు నిర్గుణుడు, అమ్మవారు సర్వగుణ సంపన్న. నిర్గుణుడైనటువంటి సత్వరజస్తమో గుణాలు ఏవీ లేనటువంటి శివునికి సృష్టి కార్యం నిర్వహించాలంటే రజోగుణ శక్తి కావాలి. ఆ రజోగుణ శక్తి కావాలి అంటే ఇకార బీజాత్మకమైనటువంటి అమ్మవారు శివునితో కలవాలి. ఆ ప్లస్ ఈజ్కోటి ఏ, ఇది గుణసంధి. ఏ ఓ అర్లను గుణములందరూ అకారమునకు ఈ ఊరులు పరమగనప్పుడు క్రమముగా ఏ ఓర్లు ఆదేశమగును. గుణసంధికి సూత్రం చెప్తారు తెలుగు మాస్టర్స్. తెలుగు మనం వ్యాకరణం నేర్చుకుంటున్నప్పుడు సంధుల్లో నేర్చుకుంటాం. అంటే నిర్గుణుడైనటువంటి అకారాత్మకమైనటువంటి శివునికి సగుణాత్మకమైనటువంటి ఈకారాత్మకమైన శక్తి బీజము చేరితే సగుణ ప్రపంచము దృగ్గోచరం అవుతుంది. భౌతిక ప్రపంచ నిర్మాణం జరుగుతుంది అన్నమాట. ఇది సృష్టికర్త్రి అన్న మాటలో అంతరాత్మ అన్నమాట. అందువల్ల మనకి జ్యోతిష్ శాస్త్ర పరంగా కానీ మనం చెప్పుకోవాలనుకోండి, కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది సంవత్సర చక్రం. కృత్తిక అంటే కత్తెరే కదా, కట్ చేసేది. దేని నుంచి కట్ చేస్తోంది? పరమాత్మ నుంచి జీవాత్మని వేరు చేసే శక్తి ఏదైతే ఉన్నదో అది తల్లి. పుట్టుకకి ముందు మనం పరమాత్మ యొక్క అంశగా ఉన్నాము. పరమాత్మ నుంచి వేరు అయిన తర్వాత మనం జీవాత్మగా మారాము. జీవాత్మగా మారిన తర్వాత మాయ యొక్క ప్రభావం వలన మనం ఏమనుకుంటున్నాం? మనం చూస్తున్నటువంటి భౌతిక జగత్తే వాస్తవం అని అనుకుంటున్నాం. ఇది భ్రమ, మాయ. మాయా మధుమతి మహి, అమ్మవారికి మాయా స్వరూపిణి అమ్మవారు. కాబట్టి ఆవిడ అలా భ్రమ కల్పిస్తుంది. ఎందుకు కల్పించాలి అంటే ఆవిడ ఆడేటటువంటి ఈ సృష్టి ఆటలో మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి కదా, ఉత్సాహంగా పాల్గొనాలి కదా, వైరాగ్యం రాకూడదు కదా. కాబట్టి వైరాగ్యం వస్తే ఇంకెవరు ఆడరు. ఈ సంసారం నాకు వద్దని సన్యాసుల్లో కలిసిపోతారు. అందరూ అలా అయిపోతే సృష్టి నిర్మాణం ఎలా జరుగు? సాక్షాత్ నిర్గుణుడైనటువంటి పరమేశ్వరుణ్ణే ప్రేరణ చేసి సృష్టిని కార్యము కోసం ప్రోత్సహించేటటువంటి తల్లి అమ్మవారు. కాబట్టి అటువంటి తల్లి మనని ఎందుకు ప్రోత్సహించదు? కాబట్టి ఆమె ఆడే ఆటలో మనమందరం పావులమే. అయితే ఒక్క లక్ష్యం ఏమిటి అంటే ఈ శరీర ధారణ యోగులకు ఒక లక్ష్యంతోనూ, సామాన్య మానవులకు ఒక లక్ష్యంలోనూ కనిపిస్తుంది. శరీరాన్ని ధరించినది ఆత్మే కనుక యోగులైతే ఉత్తమ కార్య నిర్వహణ కోసం ఈ శరీరం నాకు కావాలి, నీ యొక్క అర్చన చేసుకోవడానికి సగుణాత్మకమైనటువంటి భౌతికమైనటువంటి శరీరం నాకు కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు పరమశివుని యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఆయన ప్రత్యక్షం కావాలి, ఆయన దర్శనం కావాలి అని తపస్సు చేసాం అనుకోండి. ఆయన అవ్యక్త స్వరూపి, నిర్గుణుడు, గుణములు లేవు, వ్యక్త స్వరూపము లేదు. ఏ స్వరూపము లేనటువంటి పరమేశ్వరుడిని నువ్వు ఏ విధంగా దర్శిస్తావు? ఆయన నీకు ఏ రకంగా దర్శనం ఇస్తారు? ఆయన కనిపించాలి, చెయ్యెత్తి ఆశీర్వదించాలి, లేదా నీకు ప్రత్యక్షంగా కళ్ళతో నీ కంటికి కనిపించే రూపం ఏదో ధరించాలి. అలా ధరించాలంటే ఆయన యొక్క రూపాన్ని తీసుకోవాలి కదా. అంటే నిర్గుణుడైనటువంటి పరమాత్మ సగుణుడై మనకి సాకార రూపంలో మనకి కనిపించాలి. అలా కనిపిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని మనం నమ్ముతాం. అలా కనిపించాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అమ్మవారి యొక్క సహకారం లేకపోతే ఆయన కూడా అవ్యక్త రూపం నుంచి వ్యక్త రూపంలోకి రాలేడు. ఇది సృష్టి.
సంకల్ప మాత్రము చేత అవ్యక్త జగత్తుని నుంచి వ్యక్త జగత్తులోకి మనని పంపించి ఈ వ్యక్త జగత్తే సర్వము అనుకునేటంత సత్యము అనుకునేటంత భ్రమలో మనని ముంచి తేల్చి ఆడేటువంటి లీల సృష్టి. ఆ సృష్టికి కర్త ఎవరు అంటే అమ్మ, శ్రీ లలితా పరాభట్టారిక, లలితాంబిక. అందుకే ఏంటంటే ఆవిడ అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. పోతన గారికి ఆ తర్వాత మరి పదాలేమీ దొరకలేదు. ఇంకా అమ్మల గన్నయమ్మ, లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురిని కూడా సృష్టించినటువంటి తల్లి. ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఈ ముగ్గురమ్మలకి కూడా మూలమైనటువంటి ఆదిశక్తి పరాశక్తి. బాగుంది. తర్వాత ఏం విశేషణం వాడాలి అని ఆలోచించిస్తే ఆయన కవి హృదయానికి మంచి పదాలు ఏం దొరకలేదు. ఏం దొరికింది అంటే ఇంకా ఆవిడ తాలూకా వయసుని ఏమని చెప్పగలం? అందరికన్నా పెద్దది ఆవిడ కాబట్టి చాలా పెద్దమ్మ అన్నాడు. పెద్దమ్మ అంటే సరిపోతుంది, అందరికన్నా పెద్దదనే కదా అర్థం. పెద్దమ్మ అంటే చిన్నది, కొంచెం చిన్నది, కొంచెం పెద్దది అంటూ ఏముండదు. పెద్దమ్మ అంటే పెద్దదే అని అర్థం. కానీ చాలా పెద్దమ్మ అనే చాలా పదం వాడడం వల్ల ఇంత పెద్దది అని చెప్పలేనంత పెద్దది. ఆ తల్లి అంతటి పెద్దది అని చెప్పడానికి చాలా అనే ఒక్క చిన్న పదం, 2 అక్షరాల మాట వాడి ఆ జగన్మాత యొక్క విశ్వస్వరూపాన్ని ఆ 2 అక్షరాల్లో పోతన గారు కుదించారంటే ఆయనండి కవయ క్రాంత దర్శన. కాబట్టి లోకాతీత వర్ణనా నిపుణ కవి తస్య కర్మాత్ కావ్యం. అంత లోకాతీత వర్ణన చేయాలి, ఎవరు ఊహించలేనటువంటి వర్ణన చేయాలి. అలా చేయాలంటే ఏం కావాలి? ప్రజ్ఞాస్వరూపిణి, విజ్ఞాన ఘనరూపిణి అని మనం చెప్పుకున్నాం కదా. ఆ విజ్ఞానాన్ని అందించేటువంటి ప్రజ్ఞారూపి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఆవిడ ఆ ప్రజ్ఞని మనిషిలో ప్రవేశపెడుతుంది. ప్రజ్ఞ అంటే ఏమని చెప్పుకున్నాం? ప్రజ్ఞ నవనోన్మేషశాలిని ప్రతిభామత అని చెప్పుకోవాలి. అంటే ఏమిటి? ప్రతిభావంతుడైనటువంటి కవిలో లోనివ్వండి, భావరూపంలో ఉండి, భావనా రూపంలో uniవ్వండి, అలా వ్యక్తమయ్యేటటువంటి ఆయన యొక్క మేధాశక్తి వాక్ రూపంలో వచ్చేటటువంటి వాణి సాహిత్యమై సరస హృదయ రంజకమై శ్రోతలను అలరిస్తుంది. అలా అలరించడానికి కావలసిన ప్రజ్ఞని అనుగ్రహించే తల్లి ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి అమ్మవారు. అందుకే పోతన గారు చాలా పెద్దమ్మ అన్నారు. అదన్నమాట అమ్మవారి తాలూకా రూపాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆలోచించేటటువంటి విధానం ఆ విధంగా ఉండాలి, ఆ రకంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి సృష్టికర్త్రి అనేటువంటి అమ్మవారి తాలూకా అర్థం ఏమిటంటే ఇదన్నమాట. అంతేకాకుండా శ్రీచక్రార్థ పరంగా కూడా సృష్టికర్త్రి అని మనం చెప్పుకుంటే శ్రీచక్రంలో మొత్తం 9 త్రిభుజాలు ఉంటాయి. 4 త్రిభుజాల యొక్క కోణాలు పైకి ఉంటాయి, 5 త్రిభుజాల యొక్క కోణాలు కిందకి ఉంటాయి. పైకి ఉన్నటువంటి 4 త్రిభుజాలు సూక్ష్మ లోకాలను సూచిస్తే, కిందకి ఉన్నటువంటి 5 త్రిభుజాలు ఈ భౌతికమైనటువంటి జగత్తుని సృష్టిని సూచిస్తాయి. దేని బరువు ఎక్కువ? పారలౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి కన్నా భౌతికమైనటువంటి దృష్టికే ఎక్కువ బరువు ఎక్కువ. ఇవి 5 త్రిభుజాలు. కాబట్టి అమ్మవారు ఎక్కువగా ఎప్పుడు మనం ఏం చేస్తుందంటే అటు వెళ్ళకు ఇటే రాని భౌతిక ప్రపంచంలోకి లాగుతూ ఉంటుందన్నమాట. ఎందుకు? ఈ భౌతిక ప్రపంచంలోకి మనం లాగకపోతే ఆవిడ ఆట ఎలా ఆడుతుంది? ఈ సృష్టి కార్యాన్ని నిర్వహిస్తుంది ఎలా? నిర్వహించాలంటే ఆవిడ ప్రణాళిక ప్రకారం మనం కూడా అందులో భాగస్వాములం కావాలి కదా. అంచేత సృష్టికర్త అయినటువంటి ఆ అమ్మవారు మనతో ఆడేటువంటి ఆటలో
ఇంతటి ప్రణాళిక ఉంటుంది, ఇంతటి అంతర్నిహితమైనటువంటి భావన ఉంటుంది, సంకల్పం ఉంటుంది. కాబట్టి ఆవిడ సృష్టికర్త్రి అని మనం చెప్పుకుంటాం. ఇది శ్రీచక్రపరమైనటువంటి అర్థం. అంతేకాదు, సకారం మన శ్వాస పరంగా తీసుకున్నట్లయితే ఉశ్వాస నిశ్వాసాలని హంసలు అంటారు. మనం గాలి పీలిస్తే అది లయం అవడం, సో అనే అక్షరంతో సూచిస్తారు ఉశ్వాసం. గాలిని విడిచిపెడితే అది వ్యక్త స్వరూపం, వ్యక్తలోకం, హం అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఈ సో మరియు హం అనేవి పక్షికి గల రెండు రెక్కల లాంటివి అని చెప్తారు. అంటే ఈ రెండు రెక్కలు ఉంటేనే పక్షి ఎగరగలుగుతుంది. ఈ రెండు రెక్కలు పోయాయి అనుకోండి, పక్షి మరి ఎగరదు కదా. అంటే ఏమైంది? విశ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నంత వరకే మనిషి అనేవాడు జీవించి ఉన్నాడు అంటాం. ఈ సోహం అనేది ఎగిరిపోయింది అనుకోండి, విశ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి అనుకోండి, ఆట ఆగిపోయినట్లే, జీవితం ముగిసిపోయినట్లే. మనం వచ్చినటువంటి జీవిత పరమావధి అక్కడికి అయిపోయింది. వచ్చిన పనిని ఎంతవరకు సక్రమంగా నిర్వహించామనేటటువంటి ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, బ్యాలెన్స్ షీట్ ఆవిడ ఆల్రెడీ తయారు చేసేసి ఉంటుంది శ్రీమాత. కాబట్టి ఈ సోహం హంసలు ఏవైతే ఉన్నాయో ఇవే సృష్టి కార్యానికి ముఖ్యమైనటువంటి చైతన్య రూపాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఈ స్త్రీ పురుష సూక్తం ఉందనుకోండి, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని కదా మనం చెప్పుకుంటాం. పురుష సూక్తం ప్రారంభమైనటువంటి అక్షరం ఏమిటి? స. ఆ సకారమే ఈ సోహం భావంలో ఉన్నటువంటి సకారం. అలాగే శ్రీ సూక్తం చూడండి, శరణ్య వర్ణాం హరణీం సువర్ణ రజత స్రజాం అని అకారంతో ప్రారంభించారు. ఈ అకారాన్ని సూచించేటువంటి దీనితో ప్రారంభించారు. అంటే ఇది అకారం. సకారము హకారము ఏదైతే చైతన్యం అనేది సోహం అనేటువంటి భావన ఉన్నదో, మనలో ప్రాణశక్తిగా నడుస్తూ ఉన్నదో నిరంతరము, ఆ ప్రాణశక్తిని సూచించేవే ఈ సోహం అనే అక్షరాలు. అదే పురుష సూక్తంలోని, అదే స్త్రీ సూక్తంలోని మొట్టమొదటి అక్షరాల్లో ఉన్నటువంటి భావన. కాబట్టి గురువుగారు అంటారు ఏమిటంటే, జ్ఞానానికి అంతు లేదు. జ్ఞానం అతిథి లేదు. సముద్రంతో పోలిస్తారు. సముద్రానికి ఎల్లలు మనం తీసుకోగలమా అంటే లేవు. అంచేత ఎల్లలు లేనటువంటి జ్ఞాన స్వరూపిణి అయినటువంటి అమ్మవారు సృష్టికర్త్రి. ఆ విధంగా ఆవిడ ఈ సృష్టిని ఏంటంటే నడిపిస్తూ మనని ముందుకు తీసుకెళ్తుంది. ఆమె మనని ముందుకు నడిపించి మన జన్మకి సార్థకతను కలిగించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.